కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట కుంగిన అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి బాధ్యులను చట్టపరంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా సీఎం సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఆనకట్టకు సంబంధించి తదుపరి కార్యాచరణ విషయమై కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించారు. మరమ్మతుల భారాన్ని తాము భరించబోమని ఎల్&టీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఎల్&టీ ప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహించిన ఉత్తమ్ అన్ని అంశాలపై లోతుగా సమీక్షించారు. ఎల్&టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ఎల్&టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో పాటు ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్ పై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ ఆధారంగా తాము నిర్మాణం చేశామని ఎల్&టీ ప్రతినిధులు చెప్పారు. ఇంజనీర్లు రూపొందించిన డిజైన్లను ఎవరైనా పరిశీలించారా అని మంత్రి ఈఎన్సీలను ప్రశ్నించారు. అంత పెద్ద ఆనకట్ట డిజైన్ను థర్డ్ పార్టీ తనిఖీ చేయకుండా ఎలా నిర్మిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ఇసుకపై భారీ నిర్మాణం ఎలా నిలుస్తుందని అనుకున్నారని ప్రశ్నించారు. ఇంజనీర్లకు బాధ్యత లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ను ఏమాత్రం పరిశీలించకుండా నిర్మాణం ఎలా చేపట్టారని ఎల్&టీ ప్రతినిధులను మంత్రి ఉత్తమ్ అడిగారు. బాధ్యతల నుంచి ఎలా తప్పుకుంటారని ప్రశ్నించిన ఆయన ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఘటన జరిగి 2 నెలలవుతుందని ఇప్పటి వరకు ఏం తేల్చారని మంత్రి ప్రశ్నించారు. ఈ దిశగా అప్పటి ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఆయన సమావేశంలో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. భారీ శబ్దం వచ్చిన తర్వాతే కుంగిపోయిందని, దీంతో పియర్స్ ఫౌండేషన్ దెబ్బతిని ఉండొచ్చని ఎల్&టీ ప్రతినిధులు వివరించినట్టు సమాచారం. ఆ అంచనా సరికాదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు విభేదించినట్టు తెలిసింది. కాపర్ డ్యాం నిర్మాణంతో పాటు మరమ్మతులకు 800 కోట్ల వరకు వ్యయం కావచ్చని సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. తక్షణమే కాపర్ డ్యాం పనులు ప్రారంభించాలని, వీలైనంత త్వరగా విచారణ ప్రక్రియ చేపట్టాలని అటు ఎల్&టీ ప్రతినిధులు ఇటు ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. వీటితో పాటు మరమ్మతుల కార్యాచరణపై దృష్టి సారించాలని వారికి స్పష్టం చేశారు. రెండు వైపులా అన్ని అంశాలను చర్చించుకుని తన వద్దకు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి తెలిపారు. న్యాయ విచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని, ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని మంత్రి హెచ్చరించారు. అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు నిర్మించిన గుత్తేదారులను కూడా పిలిచి మాట్లాడాలని, ఆ జలాశయాలను కూడా ఖాళీ చేసి పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు.